అంటే మేము కూర్చోబెట్టి బాంచం ద్వారా అలాగే ద్వారా మీరు ఎలాంటి వాళ్ళని భరించాలా మేము? పీకలు పోయినా పర్లేదు, పీకలు పోసుకుంటా కానీ భయం కొంతమంది, అందరం చెప్పట్లా. కొంతమంది నాయకులు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు ఎలా తిరుగుతావు రోడ్ల మీద చూస్తాం, నాలుగులకు వస్తాం, నాలుగులు చీరుస్తామంటే రెండయ్య బాబు మీకు నాలుగు చూపిస్తాం మీరు కూర్చొని. అలా కాదు, మీరు ఒకప్పుడు ఇలా మాట్లాడిన నాయకులందరూ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకి విభజనకి నేను వ్యతిరేకం నేను అన్న చెప్పిన వ్యక్తికి పక్కన ఉన్న కొమ్ము కాసిన వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళు మాట్లాడతారు. శివుళ్ళ మల్లికార్జున్ శ్రీశైలం చెంచు పెంటల నుంచి వచ్చిన చెంచు గూడెల నుంచి వచ్చిన కుర్రాడు 16-17 ఏళ్ళ కుర్రాడు చెంచుళ్ళ శివ మల్లికార్జున్ వీళ్ళు వెతుక్కొని వచ్చారు నా కోసం. దేనికి? మాకు యురేనియం మైనింగ్ జరుగుతూ ఉంది అన్నా, నువ్వు వచ్చి ఏదైనా చెప్పన్నా అంటే ఆ రోజు ఓడిపోయినాను 2019 తర్వాత 2 చోట్ల ఓడిపోయి అంటే నా మీద ఏ నమ్మకం పెట్టుకొచ్చాడు. ఎందుకు నేను తెలంగాణ యువతను నమ్ముతానంటే వాళ్ళకున్న లోపల ఉన్న భావం ఎంత బలమైందంటే మొత్తం ప్రభుత్వానికి కదిపించింది ఆ ఒక్క కుర్రాడి భావం. దానికి ప్లాట్ఫామే అయ్యా. వచ్చి కుర్రాడు రోడ్డు మీద కూర్చొని జనసేన ఆఫీస్ ముందు కూర్చుంటే వెళ్ళి మాట్లాడా, ఏం బాబు ఏం కావాలన్నా అంటే నీకు కూర్చోబెట్టి అన్న మాకు యురేనియం మైనింగ్ జరుగుతుందన్న మా శ్రీశైలంలో చెంచుపెంటల్లో, నువ్వు మాట్లాడన్నా అంటే మొత్తం తీసుకొచ్చాను. తీసుకొస్తే ఒక్క మాట మాట్లాడితే ఆ రోజు వి హనుమంతరావు గారు, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు వి హనుమంతరావు గారు మేము కూర్చొని మాట్లాడితే అఖిల పక్షం ఆ రోజు పిలిచాం. ఏ బలం ఉందని జనసేనకి ఆ రోజున ఓట్లు వస్తాయన్నా మేము చేసింది తెలంగాణ మీద ప్రేమ, తెలంగాణ మీద ఇష్టం, తెలంగాణ మీద మమకారం. ఈ తెలంగాణ వాళ్ళకి అర్థమైతే సార్ మీ గురించి. తెలంగాణ ప్రజలు వేరు, తెలంగాణ నేను కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి పెట్టి ఆంధ్రాలో పార్టీ పెట్టినప్పుడు స్వాగతించిన వాడిని. ఒక పార్టీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కేసీఆర్ గారు మనస్ఫూర్తిగా ఆ రోజున తెలంగాణ మనకి గుంటూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పెడితే అంతకుముందు జనసేనలో పనిచేసిన నాయకుల్ని ఆయన ప్రెసిడెంట్గా పెట్టి అలాగా అందరూ కూడా పంజాబ్ వెళ్ళొచ్చు, మహారాష్ట్ర పోవచ్చు. జనసేన మటుకు తెలంగాణలో అడుగు పెట్టకూడదంటే మేము ఏం కోరుకున్నాం? జనసేనలో మేము తెలంగాణలో ఏం కోరుకుంటాం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ. ఆంధ్రాలోనే దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. కానీ దేనికి భయం అంటే చైతన్యవంతులు చేస్తామన్న భయం, అదొకటే భయం. సమస్యల మీద తిప్పి కొడితే ఎంత? 4 కోట్ల జనాభా ఉన్న, దాదాపు 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో జనసేన తిప్పి కొడితే 1,00,000 మంది పైన కూడా లేరు. 2,000 మంది జన సైనికులతోటి సాధకులతోటి మేము సభ పెట్టుకుందామంటే మీరు దీనికి పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఏం చేస్తాం?